వెల్కమ్ టు టీ10 నేను రేవతి. జమ్మూ కాశ్మీర్ హర్యానా అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించగానే మరో ఎన్నికల రణరంగానికి తెరలేపినట్టయింది. జమ్మూ కాశ్మీర్ లో 3 దశల్లో ఎన్నికలు జరగనుండగా హర్యానాలో 90 స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. 2 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 4న వెలువడనున్నాయి. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ కాంగ్రెస్ లు మరోసారి ఎన్నికల రంగంలో తలపడటం ఇదే తొలిసారి. లోక్సభ ఎన్నికల తర్వాత హర్యానాలో తొలి ప్రత్యక్ష పోటీ జరగనుంది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదే ప్రశ్న. బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందా లేక కాంగ్రెస్ పునరాగమనం చేస్తుందా? ఎన్నికలలో తమ పనితీరు గురించి అన్ని పార్టీలు తమ సొంత వాదనలను కలిగి ఉన్నాయి. హర్యానా ఎన్నికలలో పోటీ చేస్తున్న పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, బీఎస్పీ కూటమి. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ల కూటమి ఇండియా బ్లాక్ కింద ఉండగా హర్యానాలో మాత్రం 2 పార్టీలు విడివిడిగా ఎన్నికల్లో పోటీ చేయడమే కీలక అంశం. లోక్సభలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభలో కాంగ్రెస్ ఖాతా తెరిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని కాంగ్రెస్ చెప్తోంది. లోక్సభలో వారి పనితీరు కాంగ్రెస్ వాదనకు కారణం. నిజానికి హర్యానాలో 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోయినా కాంగ్రెస్ 2024 లోక్సభ ఎన్నికల్లో 5 స్థానాలకు చేరుకుంది. కాంగ్రెస్ ఓట్ల శాతం 2019లో 28.51% నుంచి 43.67% పెరిగింది. అంటే సీట్లతో పాటు ఓట్ల శాతాన్ని పెంచుకోవడంలో కాంగ్రెస్ విజయం సాధించింది. సింపుల్ గా అర్థం చేసుకుంటే లోక్సభ ఎన్నికల ఫలితాలు 50-50 అంటే బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటనకు ముందు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని రైతులను సంతోషపెట్టడానికి అనేక పథకాలను ప్రకటించారు. హర్యానా కుల సమీకరణం. ఇలాంటి హర్యానాలో కుల సమీకరణాన్ని పరిష్కరించడానికి అన్ని పార్టీలు సామాజిక సూత్రాన్ని సిద్ధం చేశాయి. బీజేపీ దృష్టి మొత్తం జాతీయేతర ఓటర్లపైనే ఉన్నది. కానీ కాంగ్రెస్ దృష్టంతా జాట్, దళిత ఓటర్లపై ఉంది. ఐఎన్ఎల్డి బీజేపీ ప్రభావం ప్రధానంగా జాట్ ఓటర్లకే పరిమితమైంది. హర్యానా కుల సమీకరణ జరుగుతోంది. 10 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్ లో 2014 తర్వాత అంటే 10 ఏళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. జమ్మూ కాశ్మీర్ లో 24 స్థానాలకు సెప్టెంబర్ 18న, సెప్టెంబర్ 25న 25 స్థానాలకు, అక్టోబర్ 1న 40 స్థానాలకు 3 దశల్లో ఓటింగ్ జరగనుండగా అక్టోబర్ 4న ఫలితాలు రానున్నాయి. కాగా ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. డీలిమిటేషన్ తర్వాత సీట్లు కూడా పెరిగాయి. నిజానికి 2014లో జమ్మూ కాశ్మీర్ లో 87 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఇప్పుడు ఆ సీట్లు 90కి పెరిగాయి. జమ్మూ ప్రాంతం గురించి మాట్లాడితే ఇంతకు ముందు 37 సీట్లు ఉంటే ఇప్పుడు అది 43 సీట్లకు పెరిగాయి. కాశ్మీర్ ప్రాంతంలో గతంలో 46 సీట్లు ఉండగా ఇప్పుడు అది 47 సీట్లకు పెరిగింది. గతంలో లడక్ లోని 4 సీట్లు జమ్మూ కాశ్మీర్ లో చేర్చబడ్డాయి. కానీ ఇప్పుడు లడక్ ప్రత్యేక కేంద్రంగా మారింది. లోక్సభ ఎన్నికల ఆధారంగా జమ్మూ కాశ్మీర్ లో ఎవరు ఎన్ని స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారంటే ఎన్డీఏ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీ 20, పీపుల్స్ కాన్ఫరెన్స్ 1 స్థానంలో, భారత్ కూటమి 46 స్థానాల్లో అత్యధికంలో ఉన్నాయి. ఇందులో నేషనల్ కాన్ఫరెన్స్ 34 స్థానాల్లో, కాంగ్రెస్ 7, పీడీపీ 5, ఇతరులు 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇందులో స్వతంత్రులు 14 స్థానంలో ముందంజలో ఉన్నారు. 5 ఆగస్టు 2019న ఆర్టికల్ 370-35A రద్దుతో జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఆ తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వంటి ప్రాంతీయ పార్టీలకు గట్టిగా ఎదురుదెబ్బ తగిలింది. అయితే జమ్మూ కాశ్మీర్ లో వాతావరణం చెడిపోకుండా చూసేందుకు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధంలో ఉంచారు. జమ్మూ కాశ్మీర్ లో ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియనంతగా పరిస్థితులు మారిపోయాయి. పైకి మాత్రం జమ్మూ కాశ్మీర్ లో శాంతి నెలకొల్పినట్లు కేంద్రం ప్రకటించుకుంటున్నా ఉగ్రవాదులు, ఆర్మీల మధ్య అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతూనే ఉన్నాయి. అయితే ఇటీవల తొలిసారి లోక్సభ ఎన్నికలు జరగ్గా ఇప్పుడు మరోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. హర్యానా ఎన్నికల్లో ఈ 3 కీలక అంశాలు, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో 3 కీలక అంశాలు ముడిపడి ఉన్నాయి. వాటిపైనే కాంగ్రెస్ దాడి చేస్తోంది. ఈ దెబ్బకు బీజేపీ బ్యాక్ ఫుట్ లో ఉంది. మొదటి సమస్య కనీస మద్దతు ధరపై రైతుల్లో అసంతృప్తి రగులుతోంది. రెండో అంశం అగ్నివీర్ పథకంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. 3 వ్యవసాయ చట్టాలు రద్దు చేసినప్పటికీ హర్యానా, పంజాబ్ లలో రైతులు ఇప్పటికీ ఎంఎస్పీ డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నారు. చాలా నెలలుగా హర్యానా, పంజాబ్ సరిహద్దుల్లో రైతులు నిరసనలు చేస్తూనే ఉన్నారు. ఇటీవల పార్లమెంట్ లో రాహుల్ గాంధీని రైతు సంఘం కలిసింది. ఎంఎస్పీ పై రైతులు చట్టపరమైన హామీ ఇచ్చేలా
కేంద్రంపై ఒత్తిడి తెస్తామని రాహుల్ హామీ ఇచ్చారు. కానీ పార్లమెంట్ సమావేశాలను మోడీ సర్కార్ ముగించింది. ఇలాంటి పరిస్థితిలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో రైతుల సమస్యపై చేయిగా మారింది. అయితే బీజేపీ తమ సోషల్ నెట్వర్క్ లో ప్రతిపక్షాల కథనాన్ని ఎదుర్కొంటోంది. కుల సమీకరణాన్ని పరిష్కరించడానికి బీజేపీ మనోహర్ లాల్ ఖట్టర్ ను తొలగించి నాయబ్ సింగ్ సైనిని ముఖ్యమంత్రిని చేసింది. రాష్ట్ర అధ్యక్షుడి కుర్చీపై బ్రాహ్మణ ముఖాన్ని ఉంచి జాట్ ఓట్ను చీల్చేందుకు కాంగ్రెస్ రెబల్ హర్యానా మాజీ సీఎం బన్సీలాల్ కోడలు కిరణ్ చౌదరిని పార్టీలో చేర్చుకున్నారు. ఇప్పుడు కిరణ్ చౌదరి ప్రవేశంతో జాట్ కమ్యూనిటీ ఆగ్రహాన్ని బీజేపీ తొలగించగలదా అనేది ప్రశ్న. ఎందుకంటే హర్యానాలో బీజేపీ దృష్టి మొత్తం జాట్ ఏతర ఓటర్లపైనే ఉంది. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడి మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 4న నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ చేరుకున్నారు. ఇక్కడ యువతకు నియామక పత్రాలు పంపిణీ చేసి వ్యవసాయం, అనుబంధ రంగాల అభివృద్ధికి 1500 కోట్లతో 84 ప్రాజెక్టులు, 1800 కోట్లతో ఇతర ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంటే ఇక్కడ నుంచే బీజేపీ మిషన్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ప్రధాని పర్యటనలు అయ్యాకనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడం గమనార్హం. కాశ్మీర్ లో ఆసక్తికరంగా ఎన్నికల పోరు 2015 మార్చిలో బీజేపీ పీడీపీ కూటమిలో పీడీపీకి చెందిన ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ సీఎం కాగా బీజేపీ అభ్యర్థి నిర్మల్ సింగ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ 7 జనవరి 2016న మరణించారు. 2016 ఏప్రిల్ 4న బీజేపీ పీడీపీ కూటమిలో పీడీపీకి చెందిన మెహబూబా ముఫ్తీ సీఎం అయ్యారు. 19 జూన్ 2018 పీడీపీ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఉపసంహరించుకుంది. జమ్మూ కాశ్మీర్ లో 20 జూన్ 2018న గవర్నర్ పాలన అమల్లోకి వచ్చింది. 2018 నవంబర్ 21న అసెంబ్లీని రద్దు చేశారు. ఆగస్టు 5, 2019 జమ్మూ కాశ్మీర్ నుంచి ఆర్టికల్ 370ని మోడీ ప్రభుత్వం రద్దు చేసింది. జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. లడక్ ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. డీలిమిటేషన్ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో సీట్లు 87 నుంచి 90కి పెరిగాయి. జమ్మూ కాశ్మీర్ లో ఈసారి ఎన్నికల పోరు రసవత్తారంగా మారను. 5 ఏళ్ల వ్యవధిలో బీజేపీ దుందుడుకుగా వ్యవహరించింది. దీనికి ప్రతిగా కాశ్మీర్ లోని ప్రాంతీయ పార్టీలు కూడా ఎన్నికలలో బీజేపీ ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఈ ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ నిలబడడం చూడవచ్చు. కాశ్మీర్ కు సీఎం కావడానికి తాను కూడా సిద్ధమేనని ఫరూక్ అబ్దుల్లా అంటున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.